హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్ట్రీట్ స్టైల్ మంచి మసాలా వడలు ఎలా చేయాలో చూద్దాం కండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వేసిన టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా మంచి స్నాక్ రెసిపీ అన్నమాట. చల్లారిపోయినా కూడా ఆ క్రిస్పీనెస్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ నేనైతే 1.5 కప్పు శనగపప్పు తీసుకున్నాను అనమాట. ఈ శనగపప్పుని బాగా మంచిగా గడుక్కోవాలి నీట్గా, దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా పోయేలాగా మంచిగా నీట్గా గడుక్కోవాలి. ఇంకా వాటర్ నంపేసి ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకొని పప్పు మునిగేలాగా వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ లేదా కుదిరితే 1 అవర్ మంచిగా నానబెట్టుకోవాలి అన్నమాట. ఇంకా అస్సలు డిస్టర్బ్ చేయొద్దు ఇంకా పప్పుని. అట్లా 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా 1 అవర్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే పప్పు మొత్తం మంచిగా నానిందనమాట. మనం ఒక్క పప్పుని తీసుకుని ఇట్లా స్మాష్ చేసి మన ఫింగర్స్తోని ఇట్లా 2 వక్కలు అయిందంటే పప్పు మంచిగా నానినట్టు మనకి. ఇంకా పప్పులోంచి వాటర్ అంతా తీసేసి పప్పుని డ్రైన్ చేసుకోవాలన్నమాట. వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా కాసేపు అట్లా వదిలేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుందన్నమాట. పప్పు మంచిగా ఇట్లా విడివిడిగా అయిపోతుంది. ఆ తర్వాత ఆ పప్పులో నుండి ఒక 2 పిడికెళ్ళు పప్పు పక్కన పెట్టుకోవాలన్నమాట. మిగిలిన పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం తీసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పప్పు బ్లెండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు మంచిగా సోక్ అయిపోయింది పప్పు. సో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. అక్కడక్కడ పప్పులు ఉన్నా పర్లేదన్నమాట, కానీ మెత్తగా మాత్రం గ్రైండ్ చేయొద్దన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని మొత్తాన్ని గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక బౌల్ అంటే 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి అన్నమాట. మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకి అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఎక్కువ వేయట్లేదు, పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇంకా నేను పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేయలేదు. 2 లేదా 3 యాడ్ చేసిన అంతే. దాంట్లోకి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఇవి మెయిన్ అన్నమాట. టేస్ట్కి తగ్గట్టు కారం, సాల్ట్ అవన్నీ యాడ్ చేసిన. ధనియా పౌడర్, మళ్ళీ గరం మసాలా, ఇంకా కొంచెం జీలకర్ర. ఇందులోకి కావాలంటే ధనియాలు కచ్చపచ్చ దంచుకొని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు. కొంచెం వాము మంచిగా చేతిలో స్మాష్ చేసి అట్లా యాడ్ చేసిన అన్నమాట. అది కూడా దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. వాటర్ 1 డ్రాప్ కూడా యాడ్ చేయకుండా మంచిగా కలిసిపోయేలాగా కలపాలి. మనం వేసుకున్న ఆనియన్స్ నుంచి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా నుండి వచ్చే వాటరే అంతా సరిపోతుందన్నమాట. ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన పనే లేదు. మనం ఈ మిశ్రమాన్ని కలిపేలోపే నేను ఆల్రెడీ కడాయి పెట్టేసిన అనమాట స్టవ్ పైన. ఇదంతా కలిపేలోపు ఆయిల్ హీట్ అయిపోతుందని నేనైతే ముందే పెట్టేసిన అనమాట. చూసారా, మనకి ఇట్లా రౌండ్గా మనకు పిండి అంతా అసలు ఏది పడిపోకుండా ఎంత బాగా వస్తుందో చూడండి, వడలాగా. అంతే, ఇంకా మంచిగా చేతిలో ఆ పిండి వేసుకొని మంచిగా ప్రెస్ చేసి అన్ని సైడ్లు వడలాగా వేసేసుకోవడం. ఇంకా చూడండి, ఆయిల్లో వేసేసి అస్సలు విరిగిపోకుండా ఎంత బాగా వస్తుందో చూడండి. ఇప్పుడు అన్నీ అలాగే కొంచెం కొంచెం ముద్దలాగా తీసుకొని మన చేతిలోకి వడలాగా ఒత్తేసుకొని ఆయిల్లో వేసేయడమే. మంటని మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్తోనే కుక్ చేసుకోవాలన్నమాట ఈ వడలు. అయితేనే లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. చూసారా ఎంత బాగా గోల్డెన్ కలర్లో వచ్చినాయో వడలు. అట్లా ఒకటి 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అట్లా మనకి గోల్డెన్ కలర్ రాగానే ఇంకా తీసేసుకోవాలి ఆయిల్ నుంచి. అలా అసలు ఈ పప్పు వడలు తింటుంటే అసలు ఎన్ని తింటున్నామో లెక్కే ఉండదన్నమాట. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా ఎవ్వరైనా అంతే. చూసిర్రా ఎంత బాగా వచ్చినాయో. ఆ పప్పు తింటుంటే, ఆ పప్పు నోట్లో తగులుతుంటే ఆ క్రిస్పీనెస్సే వేరు అసలు. చూసిర్రా ఎంత బాగా కుక్ అయిందో లోపల కూడా. అంతే, మన మసాలా వడలు రెడీ. నిజంగా అనుకున్న దానికంటే సూపర్ టేస్ట్ వచ్చినాయి అన్నమాట. నిజంగా నేనైతే షాక్. తిన్న వాళ్ళు కూడా అసలు ఎన్ని తింటున్నారో లెక్కే లేకుండా తింటున్నారు. అంతే, మన వడలు రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.